జై శ్రీరామ్. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం నేను అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నానండి, కొత్తపేట. అయోధ్య రాముల వారిని ఈరోజు ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా అన్ని చోట్ల కూడా అందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు అష్టలక్ష్మి ఆలయంలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము రాములవారి రథాన్ని. ఉదయం 6 గంటలకి అష్టలక్ష్మి ఆలయం నుండి ఈ రథయాత్ర అయితే ప్రారంభమైంది. తిరిగి 9 గంటలకు మళ్ళీ ఆలయానికి అయితే చేరుకుంటుంది. మనం కూడా రథంతో పాటు కదులుదాం. మన అష్టలక్ష్మి దేవాలయం పూర్వాధ్యక్షులు తేలుగుంట్ల రమేష్ గారు ఇక్కడి నుంచి ఒక ప్రొసెషన్ తీసి చుట్టుపక్కల కాలనీలు అన్నిట్లలో కూడా రామమయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రొసెషన్ స్టార్ట్ చేశారు. మరి భక్తులందరూ కూడా పిలవక ముందే వారంతల వారే రామాలయం అంటే ఏంది, రాముడు అంటే ఏంది అని తెలిసిన ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చుట్టుపక్కల కాలనీ వాసులందరినీ కూడా ఈ రామమయంతో మేల్కొల్పారు. రాముడు వచ్చేసాడంటేనే ఇంత ఆనందంగా ఉంది. ఇక రామరాజ్యం ముందుకు నడుస్తుంటే మనని ఇంకా పట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. రామరాజ్యము 4 చెరుగుల ప్రపంచమంతా విస్తరించేలా మనందరినీ పాటుపడదాం. రావణాసుడు లాంటి మనస్సున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరినీ సమ్మరిద్దాం. రామరాజ్యాన్ని ప్రతిష్ఠితం చేద్దాం. నిజమైన దీపావళి. నరకాసురుణ్ణి చంపినప్పుడు కృష్ణుడు దీపావళి చేస్తే మళ్ళీ రామ ప్రతిష్టతో మళ్ళీ మనము ఆ దీపావళిని చేసుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరము చేసుకుందాం. సీతారామచంద్ర భగవానికి ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఆ రోజు రామచంద్ర భగవానుడు వనవాసం పూర్తి అయ్యి అయోధ్యలో అడుగు పెడుతున్న సందర్భంలో లోకమంతా కలిసి రామో 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 అని ఎంత హర్షధ్వానాలు చేశారో మళ్ళీ అలాంటి రోజు మళ్ళీ ఈరోజు తలపించేలాగా చేశారు మన ప్రభుత్వ ప్రధానమైన మన గౌరవ ప్రధాని మన మోదీ గారు, అలాంటి ఇంకో పెద్దలు. అంతేకాదు ఇది ఎన్నాళ్ళ నుంచో ఉన్న దానిని ఈరోజు మనకందరికీ మన భాగ్య విశేషం చేత మన అందరి జన్మలు చరితార్థమయ్యాయి. ఇప్పుడు ఈనాడు ఉన్నవాళ్ళు అందరం ఇంత గొప్ప పండుగ మనకి లోకంలో ఇంకోటి ఉండదు 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 ఉండదు. సత్యం సత్యం పునఃసత్యం అన్నట్టుగా అంత గొప్ప కార్యక్రమంలో మనమంతా అన్వయించుకుని ఇందులో ఉన్నంత మంది ఉడతనం కాదు, అందరూ రామ సైన్యమే, రామదొండే, అలాంటి రామబంటులం. అలాంటి కార్యక్రమాల్లో మనమంతా ఈరోజు మన అష్టలక్ష్మి దేవాలయం నుంచి ఇక్కడ ఉండే పరివారం అంతా ఈ కార్యక్రమాన్ని అందరూ అక్కడ అయోధ్యలో ఉన్నట్టుగా భావన చేసి, అక్కడ జరుగుతున్నంత కళ్ళారా కనిపిస్తున్నట్టుగా భావన చేసి, హృదయంలో రాముణ్ణి పరిపూర్ణంగా నింపుకున్న ఏకైక భగవంతుడు రామచంద్రుడు ఒక్కడే. అతని మించిన దైవం, రాముని మించిన దైవం మరొకటి ప్రపంచంలో లేదు 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 అని చెప్పడానికి ఇంకొకటి తార్కాణం లేనే లేదు.
ఫీల్ అవుతున్నారు? పొద్దున్నే మీరు అందరూ కూడా వచ్చి రథయాత్రలో పాల్గొని చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రొద్దున్నే కాదు, అసలుకి మనకు ఈ రోజు డేట్ తీశారు అన్నప్పటి నుంచే ఎప్పుడు 22 వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మన హిందువులందరము ఒక్కటయ్యి మళ్ళీ ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ మధుర కృష్ణుడిని దేవాలయం కట్టేట్టుగా మనం అందరము కృషి చేద్దాం. చాలా మంది త్యాగాలతోటి ఈ రోజు దక్కింది. కానీ మనం బతికి ఉండి మన కళ్ళతో చూస్తున్నామంటే అసలుకి మాటల్లో చెప్పలేము. కళ్ళమంట నీళ్ళు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముల వారి రథయాత్ర చూసినట్లయితే ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో మొత్తం మారుమోగిపోతుంది. అందరూ ఎంతో హ్యాపీగా డాన్సులు చేస్తూ ఈ రథయాత్రను అయితే కొనసాగించి ఇప్పటి వరకు తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకి అష్టలక్ష్మి ఆలయంలో స్టార్ట్ అయిన రథయాత్ర మొత్తానికైతే ఇదంతా ఏరియా అంతా కూడా తిరిగిన తర్వాత 9 గంటలకి మళ్ళీ ఆలయానికి తిరిగి వచ్చింది. ఆలయంకి రథయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఏ మాత్రం కూడా ఉత్సాహం తగ్గకుండా మన అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపన జరుగుతుంది అని చెప్పి ఆ ఆనందం ప్రతి ఒక్కరి మొహంలో కూడా కనిపిస్తూ ఉంది. అందరి ఫేసులు కూడా కలకల్లాడిపోతూ ఉన్నాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా కలకల్లాడిపోతూ ఉంది. చక్కగా రాముల వారి రథాన్ని ఇంతకుముందు మనం చూసాము. ఆ రథం వెనుక మళ్ళీ ఈ రథం ఉంది. సాక్షాత్తు రాముల వారే నుంచున్నారా అనే విధంగా ఇక్కడ రథాన్ని అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే రథయాత్ర ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజంతా కూడా ప్రతి ఆలయంలో కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో కోలాహలంగా ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మరెన్నో విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.